దేవుడు మంచివాడైతే ఈ బాధలు, కష్టాలు, శ్రమలు, యుద్ధాలు, రోగాలు, యాక్సిడెంట్స్, క్యాన్సర్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు వాటిని దేవుడు అనుమతిస్తున్నాడు? ఇటువంటి ప్రశ్న అనేక మందికి వస్తుంది. మరి ఈ ప్రశ్నకు సంబంధించిన 5 శక్తివంతమైన బైబిల్లో ఉన్న సత్యాలు మనం ఈరోజు చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ 5 పవర్ఫుల్ biblical truths about this question. Why injustice all around? Does God really care about my pain? దేవుడు మంచివాడైతే ఈ బాధలు ఎందుకు అనుమతిస్తాడు? ఇఫ్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ పవర్ఫుల్, వై దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్? లెట్స్ లుక్ అట్ ద బైబిల్. ఆదికాండము, జెనసిస్ 1st chapter 31 verse, మొదటి అధ్యాయం 31వ వచనము. ఆదికాండము. దేవుడు తన చేసినదంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. గాడ్ సా ఆల్ దట్ హీ హ్యాడ్ మేడ్ అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద బైబిల్ వీ కెన్ సీ దిస్ వర్స్. ఆది అందు దేవుడు ఒక అద్భుతమైన పర్ఫెక్ట్ వరల్డ్ని సృష్టించాడు. గొప్ప ప్రపంచాన్ని కలగజేశాడు. అప్పుడు మరణం లేదు, రోగాలు లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు. నో డెత్, నో పెయిన్, no disease in the beginning of creation as per Bible. కానీ ఈ బాధలు, సఫరింగ్ ఎంటర్డ్ ద వరల్డ్ ఆఫ్టర్ సిన్ ఎంటర్డ్ త్రూ యాడమ్ అండ్ ఈవ్. ఎప్పుడైతే ఆదాము, అవ్వ పాపంలో పడిపోయారో అప్పుడు ఈ లోకానికి ఈ బాధలు, కష్టాలు పాపం ద్వారా ప్రవేశించబడడం జరిగింది. ఆదికాండము 3వ అధ్యాయము, జెనసిస్ 3rd chapter ఎక్స్ప్లెయిన్స్ ఫాల్ ఆఫ్ ఎ మ్యాన్. ఒక మనిషి ఏ విధంగా పడిపోయాడు అనేది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మనిషి ఎలా పాపంలో పడిపోయాడు అనేది మనం బైబిల్లో చాలా క్లియర్గా చూడవచ్చు. సఫరింగ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఒరిజినల్ క్రియేషన్. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ టు చూస్. గాడ్ గేవ్ అస్ ఫ్రీ విల్. మనిషికి దేవుడు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనిచ్చాడు. మనకు నచ్చినట్టుగా మనకిష్టమైన ఎంపికలు మనం చేసుకోవచ్చు, నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. బట్ విత్ దట్ ఫ్రీడమ్ వీ సమ్టైమ్స్ మేక్ రాంగ్ చాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. ఈ స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసి మనం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకి మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అండ్ దోస్ రాంగ్ డిసిషన్స్ కాజ్ పెయిన్, క్రైమ్, సమ్టైమ్స్ బ్రోకెన్ రిలేషన్షిప్స్, డిజీజెస్, సఫరింగ్, బాధలు, నష్టము, అనారోగ్యము, సమస్యలు కొని తెచ్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనము తప్పుగా వాడుకొని మన జీవితంలో మనం ఈ బాధలు కలగజేసుకుంటాం, కొని తెచ్చుకుంటాం. సో ఫ్రీ విల్ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఈ స్వేచ్ఛకి మనమే బాధ్యత వహించాలి, మన నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాలి. దేవుణ్ణి మనం నిందించలేము. ద్విపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. I have set before you life and death, blessing and curse. Therefore, choose life that both you and your descendants may live. Deuteronomy 30:19 says, నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుట ఉంచాను. భూమి, ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను అన్నాడు. సో దేవుడు మనకిచ్చిన ఈ ఫ్రీ విల్ని, ఫ్రీడమ్, స్వేచ్ఛని మనము సరైన విధంగా మనం వాడినట్లయితే దేవుడికి ఇష్టలుగా జీవించగలము. మన ఇష్టానుసారంగా మనం వాడినట్లయితే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకొని ఆ సమస్యలకు, ఇబ్బందులకు, నష్టాలకు, బాధలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. దేవుణ్ణి మనం నిందించడానికి వీలు లేదు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది. ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ దోస్ హు లవ్ హిమ్. గాడ్ యూజెస్ సఫరింగ్ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. బాధలను దేవుడు గొప్ప ఉద్దేశం కొరకు వాడుకుంటాడు, వాటిని మన జీవితంలో ఉపయోగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకై. ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ వర్క్స్ ఫర్ ద గుడ్.
బాధలను, శ్రమలను, పెయిన్, సఫరింగ్ ఈజ్ నాట్ వేస్టెడ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. కొన్నిసార్లు మన కష్టాలను మన క్యారెక్టర్ని షేప్ చేయడానికి దేవుడు వాడతాడు. ఈ స్ట్రెంథన్స్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బలపరచడానికి వాడుకుంటాడు. ఈ షేప్స్ అవర్ క్యారెక్టర్, ప్రిపేర్స్ అస్ ఫర్ సంథింగ్ గ్రేటర్ ప్లాన్. ఉదాహరణకు యోసేపు జీవితం మన బైబిల్లో చూసినట్లయితే వాళ్ళ అన్నలు ఆ యోసేపును బానిసగా అమ్మివేశారు. జోసెఫ్స్ బ్రదర్స్ సోల్డ్ హిమ్ టు స్లేవరీ. కానీ దేవుడు తర్వాత యోసేపుని ఏ విధంగా వాడుకున్నాడో, ఏ విధంగా ఆయన ద్వారా ఒక దేశాన్నే రక్షించగలిగాడు. గాడ్ యూజ్డ్ జోసెఫ్ లైఫ్ టు సేవ్ ఎ నేషన్. ఆదికాండము 50:20 మనం చూస్తాం. జెనసిస్ 50:20. యూ మెంట్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇది మనం నమ్మాలి. దేవుడు మంచి కోసము వాడతాడు. జీసస్ అండర్స్టాండ్స్ అవర్ సఫరింగ్. ప్రభువు దేవుడు మన బాధలను అర్థం చేసుకుంటాడు. ఎక్కడో పరలోకంలో కూర్చుని మనం బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయి ఇలా చేయి అలా చేయి అని చెప్పే దేవుడు కాదు. హీ కేమ్ డౌన్ టు ఎర్త్, ఎక్స్పీరియన్స్డ్ పెయిన్, సారోస్, రిజెక్షన్, బిట్రేయల్ అండ్ ఈవెన్ డెత్. మనిషిగా ఆయన భూమి మీదకు వచ్చాడు. మనం అనుభవించిన ప్రతి కష్టాన్ని, బాధలను, శ్రమలను, సమస్యలను, మరణాన్ని కూడా ఆయన అనుభవించాడు. తిరస్కరించబడ్డాడు. ఐజయా గ్రంథము 53:3 మనం చూస్తాం. బైబిల్ సెలవిస్తుంది, అతడు తృణీకరించబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడు ఆయను, వ్యాధి అనుభవించిన వాడు ఆయనను అని ప్రవచింపబడింది. జీసస్ మన బాధలను అర్థం చేసుకుంటాడు. జీసస్ అండర్స్టాండ్స్ అవర్ పెయిన్ వెన్ వి ప్రే టు హిమ్. సఫరింగ్ ఈజ్ టెంపరరీ, ఇటర్నిటీ ఈజ్ పర్మనెంట్. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేరైనను ఇక ఉండదు. మొదటి సంగతులను గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని మనము ప్రకటన గ్రంథము 21:4 చూస్తాం. రెవల్యూషన్ 21st chapter and 4th verse. God will wipe away every tear from their eyes, and death shall be no more. Neither shall there be mourning, nor crying, nor pain anymore, for the former things have passed away. ఈ లోకంలో బాధ తాత్కాలికమే. నిత్య జీవంలో దేవుడు ప్రతి కన్నీటిని తుడుస్తాడు. నిత్యలోకంలో బాధ ఉండదు. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ చాప్టర్ ఫర్ అస్. ఫర్ బిలీవర్స్, విశ్వాసులకు హెవెన్ ఈజ్ ప్రామిస్డ్. ఆయన పరలోకము మనకు అనుగ్రహించాడు. ఏ ప్లేస్ విత్ నో టీయర్స్, నో డెత్, నో సారో. సఫరింగ్ ఈజ్ టెంపరరీ, ఇటర్నిటీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్. దేవుడు హస్తము మనము అనుభవించకపోయినా దేవుని హృదయము మనం నమ్మాలి. దేవుణ్ణి మనం నమ్మాలి. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్స్ హార్ట్ ఈవెన్ వెన్ వీ కాంట్ ట్రేస్ హిస్ హ్యాండ్ ఆన్ అస్. మనం ఎందుకు బాధపడుతున్నామో మనకు అర్థం కాకపోవచ్చు. మనకు ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ఇబ్బందులు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ తుఫాన్లో మనతో పాటు ఎవరో ఉన్నారు, అది దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. We may not understand why we are suffering, but we can know who is with us in the storm. God is always there with us, in our sufferings.